పరిస్థితులు ఒక్కొక్కటి కూడా తనకు కలిగిన సమస్తమంతా కూడా పోయింది. దేవుడు నమ్ముకున్నవాడికి పోతే మరి ఎలా ఈ సమాజం ఏమని అంటారు తర్వాత చెప్పండి. ఎంత గొప్పగా కలిగినటువంటి దేవుడే సాక్షి చెప్పినటువంటి వ్యక్తి, దేవుని చెంత నిలిచినటువంటి వ్యక్తి ఒకరోజు వచ్చేప్పటికీ ఎక్కడో గుడిలో కూర్చోలేడు. ఆయన గుడ్డికంత సృష్టి రోగం పట్టేసింది, చిలకరిలతో గీకుంటున్నాడు. ఎవరు యెహోవా చేత సాక్ష్యం పొందుతున్నటువంటి వ్యక్తి. ఇతను చూసి సమాజం ఏమంటది, ఏమంది, ఈడేదో తప్పు చేశాడు, ఈడేదో దుర్మార్గుడు కనుక దేవుడు వీడికి గతి పట్టించాడు అన్న మాట ఎవరేస్తారు? ఎవరేస్తారు ఆ మాట? ఆ ముద్ర ఎవరేస్తారండి? మనుషులు. మన శుభ్రంగా మనం అడుగట్టుకోవటం వాళ్ళకి కావాలంతే, మనం నాశనం అయిపోవటం వాళ్ళకి కావాలి. మనం పచ్చిగా ఉన్నాం కళ్ళు. అంటే మానవ నైజము ఎంత దుష్టత్వంతో ఉండిపోయిందంటే, ఎందుకుంది? ఇక్కడ అపవాది అన్నవాడు ప్రతి ఒక్క మనిషిలో ఈనాడు కూడా పనిచేస్తూనే ఉన్నాడు. అంటే నాకంటే గొప్పవాడిగా ఎవరు ఉండకూడదు ఏంటంటాడు. మీటి పక్కడు వాడు ఇల్లు కట్టేసుకుంటున్నాడు, వాడు పళ్ళు కొనుక్కుంటున్నాడు, వాడు గొప్పడైపోతున్నాడు, వాడు బంగారం కొనుక్కుంటున్నాడు, వాడు పాడైపోవాలి, ఏదో ప్లాన్ చేయి తొందర అంటాడు. వాళ్ళు దొరుకుతాడు, దూరేసి ఈ కుటుంబానికి చిచ్చి పెట్టేస్తాడు. ఇంత కంగారు ఎక్కడికి వెళ్తున్నాడు? వాడు యెహోవా సన్నిధికి బయలుదేరిపోయాడు, తొందర బయలుదేరిపోయాడు. ఏమని వదిలించడానికి బయలుదేరుతున్నాడు అని ఆలోచన చేస్తే వెళ్ళాడు. ఆ కుమార్తెను ఇల్లు చేసుకుంటున్నప్పుడు అక్కడ భయంకరమైనటువంటి ప్రమాదం చేత వాళ్ళందరూ చనిపోయారు. తర్వాత ఆయన కలిగిన ఒట్టిలే గాని, ఆస్తులే గాని, అంతస్తులే గాని అవన్నీ కూడా పోయాయి. వచ్చేవరకు వచ్చేయండి మీరు. ఈ సంగతులలో ఏ విషయమందును ఏ పాపము చేయలేదు. దేవుడు అన్యాయము చేసినట్టు కూడా చెప్పలేదు. ఎవరైనా ఏవు గారు అనే దానికంటే అసలు యెహోవా చేత సాక్ష్యం పొందుకున్న వ్యక్తి అంటే ఇంకా చాలా బాగుంటుంది అనిపిస్తుంది.